హీల్ చేయడానికి, రిపేర్ చేయడానికి మాత్రమే చూడాలి, అంతేగాని ఎక్కువ యాక్చువల్లీ వీళ్ళకి ఆకలి కూడా ఉండదని చెప్పారు మాట్లాడుకున్నాం కాబట్టి. సో అంటే వీళ్ళు తీసుకునేది చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది. ఆ తక్కువ క్వాంటిటీ ఫుడ్లోనే మరి అన్ని పోషకాలు వీళ్ళకి ఏవైతే కావాల్సిన మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ సో ఏ విధంగా దొరుకుతాయి అంటారు? సో అలాంటప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే తక్కువ క్వాంటిటీలోనే ఇవన్నీ పోషక విలువలతో ఉన్న ఆహారం ఏవి తీసుకోవాలి? హై ఫైబర్ ఫుడ్స్ అండి. హై ఫైబర్ అంటే చియా సీడ్స్ ఇప్పుడు చెప్పాను కదా, అది కూడా మీరు బెసిల్ సీడ్స్ అంటే సబ్జా గింజలు, మీకు బాగా అర్థం కావాలంటే తెలుగులో సబ్జా గింజలు అంటారు. అదే ఫ్యామిలీకి చెందింది ఇది కూడా చియా సీడ్స్, కానీ దీనిలో కన్నా న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి దీనిలో. ఓకే, చియా సీడ్స్ మీకు 60% ఎక్కువ పొటాషియం ఉంటుంది. మీరు బనానాలో కన్నా 60% ఎక్కువ ఉంటుంది పొటాషియం. అది మళ్ళీ మీకు 2% అంటే 2 times ఎక్కువ బ్లూబెర్రీలో. మనం ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి అనుకుంటాం, అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఆ ఫుడ్స్ ఉన్నప్పుడు మనం తినలేము. అది ఇది బ్లూబెర్రీ కన్నా 2 times అన్నమాట ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది దీనిలో. సో మళ్ళీ మీకు కావాల్సిన కాల్షియం అంటే మీరు అంటారు ఇప్పుడు డెఫిషియన్సీస్ వస్తాయేమో ఈ ఫుడ్, ఈ జావా, ఈ నెయ్యి, పెరుగన్నమే తింటే మరి అన్ని రకాల పోషకాలు ఎలా వస్తాయని వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఇది తీసుకోవాలి. బెస్ట్ చియా సీడ్స్ అన్నమాట. సో ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు, వీళ్ళకి అన్ని రకాల పోషకాలు కావాలి తక్కువ క్వాంటిటీలో అన్నప్పుడు చియా సీడ్స్ అనేవి బెస్ట్ అని చెప్తున్నారు. సో పైన చెప్పిన ఏవైతే ఫుడ్ కి సంబంధించినవి చెప్పారో జావా అలాగే పెరుగన్నం ఇవన్నీ, సో వాటితో పాటు ఇది కూడా అంటే ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీకు అన్ని రకాల నార్మల్ గా పర్సన్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏవేవైతే పోషకాలతో కూడిన అన్ని వస్తాయో మనం ఆకుకూరలు, కూరగాయలు, మీకు మిల్క్, కాల్షియం రాదు నాకు ఇలా అని ఫీల్ అవుతారు. మీరు 5 times 3 to 5 times ఎక్కువ ఉంటుంది కాల్షియం దీనిలో చియా సీడ్స్ లో. ఓకే, ఇంకా మీకు ఇంకా ఇంకా వేరే ఏమి తినకపోయినా వీటి ఒక్కలతోనే, దీని ఒక్కదాంతోనే సర్వైవ్ అయిపోతారు అనమాట. ఓకే, అన్ని వైటమిన్స్, మినరల్స్ వచ్చేస్తాయి మీకు. ఇంకా ప్రోబయాటిక్ ఫుడ్స్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ కూడా ఉంటుంది దీనిలో. 41% ఫైబర్, 40+ ఫైబర్ ఉంటుంది మీకు డైలీ కావాల్సిన ఫైబర్. ఏది 2 tablespoons లోనే ఇదంతా న్యూట్రిషన్ అంతా. ఇది పోషకాలన్నీ 2 tablespoons లోనే ఉంటాయి. క్వాంటిటీలోనే ఎక్కువ పోషకాలతో కూడుకున్నవి చియా సీడ్స్. ఇంకొకటి ఇదైతే మీరు నమలాల్సిన అవసరం కూడా లేదనమాట. అది ఇది మింగేయచ్చు అనమాట, డైరెక్ట్ వెళ్ళిపోతాయి, అవి లోపలికి వెళ్ళిపోతాయి, జారిపోతాయండి. మీకు తెలుసు కదా సబ్జా గింజలు ఎట్లుంటాయి, జారిపోతాయి. ఇవి కూడా అదే ఫ్యామిలీకి సంబంధించినవి కాబట్టి సో అలానే హ్యాపీగా మనకి నమలాలి మళ్ళీ కష్టం అయిద్దేమో ఇవన్నీ కూడా లేకుండా చాలా స్మూత్ గా వెళ్ళిపోతాయి.